మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. సమావేశంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, స్థానిక ఎస్ఐ అమర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. వేగం కన్నా ప్రాణమే మిన్న అన్నారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. ఉజ్వల భవిష్యత్తును రోడ్డు ప్రమాదాల ద్వారా నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. చిన్న చిన్న తప్పిదాలే జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు. అనంతరం ఎస్ఐ అమర్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ వాహనాలను ప్రయాణాలకు ముందు క్షుణ్ణంగా పరీక్షించుకొని ప్రమాదాలను నివారణ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడితే ఆ వ్యక్తికి కాకుండా కుటుంబం మొత్తం చిన్నాభిన్నమవుతుందన్నారు. అలాంటి రోడ్డు ప్రమాదాల సమస్యలు వ్యవస్థపై పడతాయన్నారు. అందరూ హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, వాహన ధృవపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. గ్రామ కమిటీ గ్రామంలో తరచూ భద్రతా ప్రమాణాలపై అవగాహన నిర్వహిస్తూ గ్రామాల్లో అందరూ హెల్మెట్ ధరించే విధంగా, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడిపే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, పంచాయతీరాజ్ ఏఈ మారుతి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజమణి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, అంగన్వాడీ టీచర్లు, కారోబార్ ఎల్లం, గ్రామస్తులు, వాహనదారులు, డ్రైవర్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం అంటేనే మీలో కూడా భద్రతకు సంబంధించి మీలో ఆలోచన ఉంది కాబట్టి మీరు రాగలిగారు. ఇంకా చాలామంది రావాల్సింది. మీరు వచ్చారు అంటే సగం మీరు సక్సెస్ అయినట్టుగా. ఎందుకంటే విషయాలు తెలిసి కొంత తప్పులు చేస్తున్నారు, తెలియక కొంత తప్పులు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తెలియని వారందరికీ మరి ట్రాఫిక్ రూల్స్ కానీ, రోడ్ సేఫ్టీ గురించి కానీ, మన భద్రత అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ విషయం తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వేగం కన్నా ప్రాణం మీద అనేది మనం చూస్తుంటాం. ఇది చాలా ఇయర్స్ నుండి అది మనకు చూస్తుంటాం. అక్కడ బోర్డుల మీద రాసి ఉంటుంది. మనం వేగం గురించి ఆలోచిస్తే మన ప్రాణం అనేది దానికి గ్యారెంటీ లేదు, అది ఎప్పుడు పోతుందో తెలియదు. ముఖ్యంగా మనకు ఈ రోడ్ సేఫ్టీ అనేది మన మీదనే ఆధారపడింది. విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రారంభం అనేది, ఈరోజు మన కార్యక్రమం కూడా అంతే, అన్యత భావించొద్దు. యాక్చువల్గా నాకు తెలిసిన విషయం 9 గంటల కార్యక్రమం తెలుసు. తర్వాత లోకల్గా ఉన్నవారు 10:30 అన్నారు. 11 తర్వాత స్టార్ట్ అయింది. 11 తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తొందరగా ప్రోగ్రామ్ అయిపోతే మనకి పని ఉంది, 11:30కు వస్తామని చెప్పి వెళ్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి, ఇక్కడ విషయాలు అవగాహన చేసుకుందామనే ఆలోచన తక్కువ ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా కానీ ప్రారంభం అనేది మనం సమయంలో ప్రారంభించినట్టు ఇన్ టైంలో ప్రారంభిస్తే తప్పకుండా మనం గోల్ రీచ్ అవ్వడం కూడా ఇన్ టైంలో రీచ్ అవుతుంది. చాలా ఈ యాక్సిడెంట్లకి కారణం ఏంటంటే బయలుదేరేటప్పుడు చాలా స్లోగా లేట్గా బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత టైం చూసుకుంటూ ఉంటారు. అక్కడ రీచ్ అవ్వాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడల్లా బాస్ లేకపోతే రిజిస్టర్లో ఒకటి పెట్టేసి సిగ్నేచర్ చేయాల్సింది. స్పీడ్ 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 యాక్సిడెంట్ మీద పెడుతూనే ఉంటారు. ఎలా వెళ్తున్నారో అర్థం కాదు. వాళ్ళ దృష్టి అంతా ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లో రీచ్ అవ్వాలి ఈ టైం కాదు అంతే. కానీ నువ్వు ఎంత స్పీడ్గా వెళ్తున్నావు, అసలు వెహికల్స్లో నుండి నువ్వు ఎలా పద్మవ్యూహంలో ఛేదించుకొని వెళ్తున్నట్టుగా ఇలా కట్లు కొడుతూ ఎలా వెళ్తున్నావు అది ఏముండదు. అక్కడ లక్ష్యం మీదనే గురి ఉంటుంది. కాబట్టి ఆ స్పీడోమీటర్ చూసుకో. ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఒక విషయం, ఇక్కడ ఈ ప్రమాదం జరిగేటప్పుడు ఆ వ్యక్తి కన్నా ఎక్కువ బయట వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇతను వెళ్తున్నాడు, ఇంటి వాళ్ళు ఎంత సేఫ్టీగా డ్రైవ్ చేస్తున్నా ఇతను రాంగ్ సైడ్లో వచ్చో అతి స్పీడ్లో వచ్చి టర్నింగ్ లేక టర్న్ అవ్వడం, యూటర్న్ లేక యూటర్న్ తీసుకోవడం, సిగ్నల్ జంప్ చేసి పారిపోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఎదుటి వ్యక్తులు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నా కూడా వీళ్ళ తప్పిన వల్ల ఈ ఒక్క వ్యక్తి వల్ల 10 మంది చూసాం ఈ మధ్య కాలంలో. ఒక్కరు సడన్ బ్రేక్ వేస్తే మీరు వెనుక ఉన్న కార్లన్నీ వచ్చి ఒకదానికి ఒకటి గుర్తుకొని యాక్సిడెంట్ అవ్వడం, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఇన్ టైంలో
ఇంట్లో నుండి బయలుదేరడం అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే సీట్ బెల్ట్. ఇంతవరకు ఎస్ఐ గారు చెప్తారు. సీట్ బెల్ట్లను ఎందుకు ఇచ్చారు వాళ్ళు? మోటార్ వెహికల్ తయారు చేసిన వాళ్ళు అన్ని రకాలుగా దాని యొక్క మెకానిజం తెలిసి ఎంత స్పీడ్లో ఈ బండి వెళ్తే సేఫ్టీ, బండిలో వెళ్తున్నప్పుడు ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, కారులో వెళ్తున్నప్పుడు తప్పకుండా మనము సీట్ బెల్ట్ అనేది ధరించాలి. చాలా యాక్సిడెంట్లో మనం చూస్తుంటాం. అందులో ఒకరో ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, యాక్సిడెంట్ అవుతుంది, కారు నుంచి అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బచాయిస్తారు, కనీసం కాలు చెయ్యి విరిగో తలకి దెబ్బ దాకా బచాయిస్తారు. సీట్ బెల్ట్ లేని వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే సీట్ బెల్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం పెద్ద హీరోయిజంగా చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే షర్ట్ నలిగిపోతుందనో, సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకోకుండా ఏమవుతుందనో మనల్ని ఎవరు అడుగుతారని కొంతమంది పెద్ద వాళ్ళు ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మనల్ని ఏమంటారు ఆపుతూ ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు. అప్పుడప్పుడు సీట్ బెల్ట్ గురించి కూడా వాళ్ళు వార్న్ చేస్తుంటారు. మనం పెట్టుకోవద్దు మనల్ని ఏమంటారులే అన్నట్టుగా అజాగ్రత్తగా వెళ్ళటం. అదే టూ వీలర్కి వచ్చేసరికి తప్పకుండా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బండికి తప్పకుండా హెల్మెట్ ఉన్నప్పుడే బండి కూడా ఇచ్చేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి. ఈ మధ్య కాలంలో అది కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు బండి డ్రైవ్ చేయడం, మైనర్స్. నేను ఈ మధ్య కాలంలో ప్రతిరోజు కనీసం ఒక్కరినైనా చూస్తుంటాను. ఇవి నర్సాపురంలో కానీ కౌడిపల్లిలో కానీ ఏంటంటే పేరెంట్స్ కూడా అజాగ్రత్తగా పిల్లలకి అట్లా ఇష్టం వచ్చినట్టుగా వెహికల్స్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకోవడం ఒకటే కాదు, డ్రైవింగ్ యొక్క రోడ్డుకు సంబంధించిన అన్ని యొక్క అంశాలు తెలుసుకొని ట్రాఫిక్ రూల్స్ తెలుసుకున్న వాళ్ళు వెహికల్ నడిపినప్పుడు ప్రమాదాలు తక్కువ ఉంటాయి. పిల్లలు 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి వాళ్ళు వెహికల్ ఇవ్వడం, వాళ్ళు ఇంకా అట్లాంటి వాళ్ళని ఇంకో ఇద్దరు నెక్కించుకోవడం, పిచ్చి స్పీడ్గా ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా రాంగ్ రూట్లలో అవసరం అవుతుంది. ఏంటంటే టర్నింగ్స్ అలవ లేనప్పుడు ఆ ప్లేస్లో టర్నింగ్ తీసుకోవడం వల్ల, టర్న్స్ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతుంటాయి. పేరెంట్స్ ఏమంటుంటారు, నేను చాలాసార్లు వింటూ ఉంటాను, బట్ మా అబ్బాయి 9 years అయ్యాక బ్రహ్మాండంగా వెహికల్ నడుపుతాడు, 10 నిమిషాల్లో ఇలా వెళ్ళేసి వస్తాడు, టౌన్లో ఏదంటే కొన్ని తీసుకొస్తాడు. నాకు ఒక పెద్ద కొడుకులాగా నాకు కుడి భుజం అని పెడతాడు. ఆ కుడి భుజం ఎప్పుడు ఎరుగుతుందో తెలియదు మాకు. అప్పుడు ఊస్తున్నాము కానీ తప్పు అని మనకు తెలుసు, తెలియట్లేదు, తెలిసే ఇస్తున్నారు. ఇప్పుడు 18 ఏళ్ళు రాకి మనకి డ్రైవింగ్ నేర్చుకోవద్దు, మనకి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు అన్నప్పుడు 18 ఏళ్ళలో పిల్లలకి బండి ఇవ్వద్దని పేరెంట్స్ తెలియదా? తెలిసే ఇస్తున్నారు. అంటే ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి, యాక్షన్ జరుగుతున్నాయి అంటే తెలియక, రూల్స్ తెలియక కాదు, అన్నీ తెలిసే జరుగుతున్నాయి. అంటే దానివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శిక్షలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అమెరికాలో యాక్సిడెంట్ 3 సార్లు యాక్సిడెంట్ చేస్తే ఇంకా వాళ్ళకి లైఫ్లో డ్రైవింగ్ లైసెన్స్ రాదు. మన దగ్గర అలా కాదు, ఎంతమంది ప్రాణాలు తీసినా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ కావు, మళ్ళీ కంటిన్యూ మళ్ళీ బండి ఎత్తేనే ఉంటాడు. యాక్సిడెంట్ అయితే కాలు కొంచెం బాగా పోయి మళ్ళీ వెహికల్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. కనీసం శిక్షగా ఒక 5 ఏళ్ళన్నా వాళ్ళను డ్రైవింగ్ చేయకుండా కనీసం ఆపరేటర్గా కట్టేది, అలాంటి శిక్షలు మన దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా ఎక్కువ, అమెరికాతో అన్ని పోల్చుకోలేము, మన జనాభా ఎక్కువ, లిటరసీ రేట్ తక్కువ, అంటే చదువు తక్కువ మన దగ్గర. కాబట్టి మనం అంత పెద్ద శిక్షలు వేయకుండా కొంతలో కొంతన్నా మనం ఈ ప్రమాదాలు నివారించాలని అది చేయడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళలో రోజు ఎంతో మందిని చూస్తున్నాయి రోడ్ల మీద. మరి ఎందుకు ఈ ఆర్టీఓ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళు కనిపిస్తలేరా? మరి నాకే కళ్ళునే వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ గ్రామంలో మీరు అనుకున్నారు ఒక కమిటీ చేశారు, ఇది రోడ్ సేఫ్టీకి కమిటీ చేశారు. ఇప్పుడు నేనంటే ఫ్రాంక్గా మాట్లాడితే ఏమనుకోవద్దు, ఎందుకంటే నిజాలు మాట్లాడుకున్నప్పుడే దాని యొక్క ఫలితం అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. అరే మనం పోషేయకూడదా, అరే మన 2వ వార్డు మెంబర్ వాళ్ళ కొడుకే కదా, వదిలేదు సార్, వదిలేదు ఏమంటారు సార్, కరెక్టా కదా, కరెక్టే కదా. అరే లేదు మన పెద్దనాయన కొడుకేనా కావాలి, అయ్యో పాపం ఫోన్ లేదు, ఒకసారి చేసేది ఒకసారి వార్నింగ్ ఇచ్చి చెప్పేద్దాం. ఇలా మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం. ఆ అబ్బాయిని ఈరోజు సరే మన చిన్న ఆయన కొడుకో పెద్ద ఆయన కొడుకో మన ఫ్రెండ్ కొడుకో అని ఈరోజు వాళ్ళు వదిలేస్తున్నాం. కానీ రేపో ఎల్లుండో వాడి ప్రాణం పోయినప్పుడు మనకు చాలా బాధ అవుతుంది. అదే ముందరే వాదించి ఉండేవాడి వాళ్ళు చచ్చిపోకుండా కదా అని మనకు అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా రూల్స్ విషయంలో బంధుత్వాలకి, స్నేహితాలకి, మన వాడకట్టు వాళ్ళని, మన విలేజ్ వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళని మనం వేచి చూసే ధోరణి ఉండదు. ఈ విషయంలో చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన భద్రత మన చేతిలో, తప్పకుండా మన భద్రత మన చేతిలో. ఇంకొకటి తాగే నడపాలి. తెలంగాణలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. చిన్న ఫంక్షన్ అంటే డ్రింక్ ముక్క 2 ఉంటేనే ఫంక్షన్, మనకు తెలుసు. సరే దాన్ని మనం అవాయిడ్ చేయలేము, దాన్ని మార్చలేము. మనం ఒక్కరు చేసినంత మాత్రమే సమాజం మారదు. కాకపోతే
కాకపోతే ఏంటంటే తప్పకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా నాకు కూడా నేను మహిళని కూడా చూడడు, సారీ ఫర్ సేయింగ్, చాలాసార్లు నాకు కూడా ఫోన్లు వస్తుంటాయి, అమ్మ ఇట్లా అంటే వాళ్ళు చెప్పడం తప్పు చెప్తారు. నేను డిపార్ట్మెంట్ వారికి ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతాను, సార్ ఇక్కడ ఏదో ఒక విషయం దృష్టికి వచ్చింది, అసలు ఏం జరిగింది అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు తప్పే చెప్తారు, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి మనల్ని మిస్లీడ్ చేస్తూ మేము ఇక్కడ కూర్చొని తాగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, మీటర్ పెట్టిరు, నా బండి లోపటేశ్వరి మేడం చెప్పండి అంటే అసలు జరిగే విషయం పబ్లిక్లో తాగొద్దనేది, పబ్లిక్ ప్లేసెస్ తాగొద్దనేది మనకు తెలుస్తుంది, తెలిసే చేస్తారు. ఒక వ్యక్తికి 3 సార్లు నేను పిఎస్కి ఫోన్ చేయడం జరిగింది గతంలో, రంజిత్ గారు ఉన్నారు. 3వ సారి తర్వాత నేను చెప్పాను, సార్ నా ఫోన్ వచ్చినా ఈ టైంలో మీరు ఎత్తకండి అని చెప్పి. ఎందుకంటే నేను ఎత్తినప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది, చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ కొంతమంది ఆమె పిఎస్లో ఉంటారు, నేను మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఇంకా మేడం చేసింది అన్నాను. మళ్ళీ నాకు ఎందుకంటే నేను కూడా ద్రోహం చేశాను కదా సమాజానికి, కాబట్టి నేను చెప్పడం జరిగిందంట 9 తర్వాత నేను ఫోన్ చేసిన మీరు ఎత్తకండి సార్, ఏదంటే పొద్దున చూద్దాం కానీ నేను కాకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉంటే మీకు ఇంకొక రోజు చేస్తాను, నేనే చేసిన కాదు అని చెప్పడం జరిగింది. అట్లా ఎవరికి వాళ్ళము మనం భద్రతలు పాటించినప్పుడు తప్పకుండా కుటుంబాలను రక్షించుకోగలుగుతాం. 1920 నుండి 1925 వరకు డేటా తీయడం జరిగింది యాక్సిడెంట్ల గురించి. దాదాపు 7,000 నుండి 8,000 మంది చనిపోతున్నారు, అంటే 8,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ప్రతి సంవత్సరం. అంటే ఒక కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఒక వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుందో తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి మీద ఆధారపడిన కుటుంబం అంతా కూడా అనాథలు అవుతుంది, వాళ్ళకి ఆర్థికంగా కానీ ఇంకే రకంగా కానీ వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, వారికి చూసే వాళ్ళు లేకుండా పోతారు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోవడం అనేది ఒక ప్రాణం పోవడంగా చూడొద్దు, ఒక కుటుంబం చిన్నభిన్నం అవుతుంది, కుటుంబం చితికిపోతుంది అనే దృష్టితో మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఇంపార్టెంటే. తల్లి చనిపోతే ఏం కాదు, తండ్రి ఉండాలి, లేకపోతే తండ్రి చనిపోతే ఏం తల్లి ఉంది, అలా కాదు. ప్రతి వ్యక్తికి దాంట్లో ఒక బాధ్యత ఉంటుంది కుటుంబంలో. ఏ ఒక్కరు లేకున్నా ఆ లోటు అనేది కనిపిస్తుంది, అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ వ్యక్తి లేకున్నా ఆ కుటుంబానికి లోటే. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి. కాబట్టి మనం రోడ్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం పంపిస్తారు, కొంచెం 10 నిమిషాల్లో పోయి ఇది తీసుకురాపో, అలా కాదు, టైం ఎంత అయినా సరే జాగ్రత్తగా వెళ్ళినా అని చెప్పాలి మన కుటుంబ సభ్యులు కూడా. ఇకపోతే డిఫెన్స్ డ్రైవింగ్ అనేది ఒకటి. డిఫెన్స్ డ్రైవింగ్ అంటే మనిషికి గతంలో మా బ్రదర్ చిన్నప్పుడు అంటుండే, మనిషికి డ్రైవింగ్ చేసేటప్పుడు 2 కళ్ళు కాదు 4 కళ్ళు ఉండాలి. 4 కళ్ళు ఎలా ఉండవు కదా, ముందరనే ఉంటాయి. 4 కళ్ళు అంటే మనం సేఫ్టీగా మనం కరెక్ట్గా రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేస్తుంటాం, కానీ ఎదుటి వాళ్ళ తప్పిదాల వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి డిఫెన్స్ డ్రైవింగ్ అంటే మన పక్క నుండి ఎవరు వస్తున్నారు, వెనక నుండి ఎలా వస్తున్నాడు, ముందర నుండి ఎలా వస్తున్నారు, అన్ని రకాలుగా 4 వైపులా అలర్ట్నెస్ తోటి డ్రైవింగ్ చేయడం అనేది డిఫెన్స్ డ్రైవింగ్. తప్పకుండా అందరూ డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్గా వెళ్తున్నా కదా అని ముందుకు చూస్తూ మాత్రమే వెళ్తే పక్క నుండో వెనక నుండో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్ డ్రైవింగ్ అనేది బాగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పారు ఇంతవరకు మన ఎస్ఐ గారు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం. ఈ మధ్యకాలంలో ఈ ఎయిర్పాడ్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే శిక్షలు వేసేవాళ్ళు, చలాన్ రాసేది. ఈ మధ్యకాలంలో విషయం తెలియట్లేదు, ఎందుకంటే చిన్న పీస్ ఇలా పెట్టేసుకుంటారు, కింద ఫోన్ ఆన్ ఉంటుంది, మాట్లాడుతూ వెళ్తుంటారు. మాట్లాడుతున్నప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు ఎవరైనా. ఒక్కొక్క సందర్భంలో మన మెంటల్ స్టేటస్ ఒక రకంగా ఉంటుంది. డ్రైవింగ్ ఏం చేస్తున్నాము, ఎంత స్పీడ్ పోతుంది, ఎదురుగా ఏమవుతుంది చూడండి. ఆ మాట్లాడుతున్న విషయం ఎంత స్ట్రాంగ్ అయినది ఉంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఆ రకంగా ఉంటుంది. అలా ఉండి ఎలా నడుపుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ లేకుండానే వాళ్ళు స్పీడ్గా వెళ్ళటం కానీ రూల్ పాటించకపోవడం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా పకడ్బందీగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అనేది ఇది కూడా మనం తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే మన విషయానికి వస్తే గతంలో కొంచెం పోతంశెట్టిపల్లి నుండి ఇక్కడి వరకు బాగా అవుతుండే యాక్సిడెంట్స్. ఈ మధ్య కాలంలో ఈ కౌడిపల్లి నుండి రెడ్డిపల్లి వరకు అయితే బాగా చాలా దాదాపుగా రోజు చూస్తున్నాము. కాబట్టి ఇది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా అక్కడక్కడ బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడి నుంచి అక్కడి వరకు స్పీడ్ లిమిట్ అనేది ఒక లిమిట్లో పెట్టి ఆ స్పీడ్ దాటితే ఎలాగో కెమెరాస్ ఉంటున్నాయి కాబట్టి ఆ స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళిన వాళ్ళకి
కఠినంగా వాళ్ళకి చాలాలు రాయాల్సిన అవసరం ఉంది. భయపడే విధంగా వాళ్ళకు చాలాలు రాసినప్పుడు నెక్స్ట్ టైం అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా స్పీడ్ లిమిట్లో నడపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లకి, మరి ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్, కోడపల్లి గ్రామస్తులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ అరైవాల ప్రోగ్రాంలో భాగంగా మొదట అందరినీ మనం ప్రతిరోజు ఆటో డ్రైవర్లు, కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు, ఇండివిజువల్ మనం కూడా ప్రతిరోజు మన పనులు చేయడానికి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రోడ్డుపైకి వెళ్ళి ప్రయాణిస్తున్నాం. ఈ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మొత్తం ప్రతి విలేజ్లో అన్ని విలేజ్లు కవర్ అయ్యేటట్టు, టౌన్లో అయితే వార్డులో, కాలనీలో కవర్ అయ్యే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో భాగంగా రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ కమిటీ ఇందులో మొత్తం 9 మంది ఉంటారు. ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఇప్పుడు డీటెయిల్స్ రోడ్ సేఫ్టీ కమిటీకి సర్పంచ్ ద్వారా అధ్యక్షత వహిస్తారు. ఇందులో వెంకటేశం, చెన్నమ్మ, మలయ్య గారు, యేసు, కొండరెడ్డము, ఫరీదా బేగము, శ్రీరామణి, కృష్ణ, సౌజన్య, వీళ్ళందరూ ఈ కంపెనీలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మనము ఇప్పుడు ఈ కార్యక్రమం భాగంగా మనం చెప్పుకున్న రోడ్ సేఫ్టీ ఏదైతే మీజర్స్ పాటిస్తున్నారా, మనకు రోడ్డు యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి మీరు ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ చేసుకుంటూ విలేజ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మనం ఇప్పుడు మెసేజ్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఈ 9 మంది తోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తాం. వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ రోడ్ సేఫ్టీకి సంబంధించినవి, దానికి సంబంధించినవి ఏదైనా ఉంటే ఇక్కడ చెట్టు పోయింది, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద గుంత ఉంది అని మేము అలర్ట్ చేస్తే మీరు కొంచెం అలర్ట్ అయిపోయి అక్కడ స్లో అవ్వడం ఏదైనా చేస్తారనమాట. అది మీ బాధ్యత. ఈ కార్యక్రమంలో మొదటగా సర్పంచ్ గారిని మాట్లాడుతున్నది వస్తున్నాం. కోడిపల్లి ఎస్ఐ గారికి, అలాగే టిఆర్ఏ గారికి, ఇక్కడ చేసిన ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ మేడం, రాజమణి మేడం గారికి, అలాగే అంగన్వాడీ టీచర్లకు, అలాగే కౌడిపల్లి గ్రామ పెద్దలకు, పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, రోడ్డు భద్రత దాని గురించి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ సర్పంచ్ అధ్యక్షతన ఒక రిటైర్డ్ ఉద్యోగి, ఒక గవర్నమెంట్ టీచర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా, అలాగే మరియు ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్, అలాగే మహిళలిద్దరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. కమిటీకి సంబంధించిన ఏదైతే ఈరోజు భద్రతకు సంబంధించి ఈరోజు ఒక్కరోజే సమావేశంలో చెప్పుకోవడం కాకుండా దాన్ని రెగ్యులర్గా ఎలాంటి సమస్య ఉన్నా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ప్రకారంగా భద్రత ఏదైనా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఆటో డ్రైవర్లకు కానీ, అలాగే ట్రాక్టర్ డ్రైవర్లకు కానీ ఈరోజు అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతలను గుర్తు చేసుకొని రోడ్డుపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలాంటి రోడ్డు ప్రమాదమైనా మనం ఆ వాట్సాప్ గ్రూపులలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే, రోడ్లపైన ఎక్కడైనా ఇబ్బందిగా కలిగిన మూల దగ్గర కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగే అవి ఉంటే మనం వాట్సాప్ గ్రూపులలో పెట్టి దాన్ని సమస్యను మనం పరిష్కరించుకోవడం జరుగుతుంది. అలాగే రోడ్డుపై జరిగే యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాక్సిడెంట్లకి దూరంగా, అంటే మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే, మామూలుగా వైన్స్ కాడికి వెళ్ళి వస్తూ వాడు దొరికింది అనుకో, ఫస్ట్ ఎస్ఐ పోలీసు వాళ్ళను ఏదో మన డ్రంక్ అండ్ డ్రైవ్ పడగానే మనకు ఫోన్ చేస్తారు. చేయగానే సర్పంచ్ గారు ఇక్కడ సారా ఆటో జరగదు అంటే వాళ్ళు చేసేదే మన గురించి కదా. మనం కూడా తాగకుండా డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము కూడా క్లియర్గా ప్రజలకు అందరూ ముందుగా చెప్తున్నప్పుడు సార్గిలో చెప్పేసినాం, ఎవరు తాగినా పట్టుకుంటే మాకు ఫోన్ చేసినా మేము చెప్పినా విడిపోయాం సార్. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఏదో పోయి ఏదో ఆ ఉత్సాహంలో ఏదో తన ఫుల్ స్పీడ్లో ఏదో పడడం జరుగుతుంది.
ఫ్యామిలీ కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్కు మేము ఎలాంటి సపోర్ట్ చేయము. ఎందుకంటే వారి యొక్క ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ దాని గురించి మనం ఈ భద్రత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.